అందుకే మనిషి ఎప్పుడు కూడా మీరు చూడండి, కడుపు నిండా తిండుంటే దేవుడొద్దు, ఏమంటే మంచి ఉద్యోగం ఉంటే దేవుడితో పని లేదు, ఇంకేమన్నా డబ్బు ఉంటే దేవుడితో పని లేదు. ఇలా మనిషి దేవుని మీదకి తిరగబడి మనిషి అహంకారిగా గర్విష్ఠగా మారిపోతూ మాట్లాడుతుంటాడు, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఒకానొక సమయంలో నెబుకద్నెజరు కూడా అలానే కదా మాట్లాడాడు, గర్వంతో మాట్లాడాడు కదా. ఇది నా రాజ్యం అని చెప్పాడు. చూసావా, నేను కట్టిన పట్టణము, ఇది నా రాజ్యము, నా అధికారము, నా అంతస్తు, నా స్థితి అని అంత చూసి విర్రవీగిపోయాడు, గర్వంతో ఊగిపోయాడు. ఆ సమయంలోనే కదా దేవుడు వాడి గర్వాన్ని అణిచి వేసేసాడు. దేవుడు వాడి గర్వాన్ని అణిచి వాడిని అడవి పాలు చేసి, వాడు పశువులు తినేటువంటి గడ్డి తినే పరిస్థితి ఒక చక్రవర్తిగా దేవుడు వాడికి పట్టించేశాడు. ఒక చక్రవర్తి అడవి పాలవుతాడని గాని, అడవిలో పశువులు తినే గడ్డి తింటాడని గాని ఎవ్వరూ ఊహించలేదు. కానీ దేవుడు తలుచుకుంటే, ఎందుకంటే వాడికి ఆ స్థాయినిచ్చింది దేవుడు, ఆ స్థితిని ప్రసాదించింది ఎవరు? దేవుడు. నీకు తిండి ఉందా? ఒకవేళ కడుపు నిండా తింటున్నావా? నీకు తిండి పెట్టినవాడు దేవుడు, మర్చిపోకూడదు. ఒకవేళ నీకు మంచి ఉద్యోగమా? దేవుడు అది ప్రసాదించింది. నీకున్న జ్ఞానమా? దేవుని భిక్ష. నీకున్న జ్ఞానమైనా, తిండైనా, నీకున్న అధికారమైనా, నువ్వు సంపాదించే సంపాదనైనా, అది ఏదైనా దేవుని భిక్ష, దేవుని అనుగ్రహం అనుకుంటూ దేవుని పాదాల దగ్గర పడి ఎప్పుడు అహంకారాన్ని, గర్వాన్ని మన హృదయాలలోనికి ఇసుమంతైనా రానివ్వకుండా బ్రతికితే దేవుడు గొప్ప చేస్తాడు.